మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా కీసర పెద్దమ్మ చెరువు ఎదురుగా ఫారెస్ట్ భూములు ఆనుకొని పట్టా భూములు ఉన్నాయి. ఫారెస్ట్ భూమి మధ్యలో నుండి వ్యవసాయ పొలంలోకి రైతులు వెళ్తున్నారు. ఇటీవల జోగినిపల్లి సంతోష్ కుమార్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా కీసర అటవీ భూములు దత్తతకు తీసుకున్నాడు. అనంతరం అటవీ భూమి అనుకొని పట్టా భూములను కూడా ఉన్నాయి. ఇటీవల ఈ ఫారెస్ట్ ని ఎకో ఫారెస్ట్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇక రైతులు పట్టా భూమిలోకి వెళ్లే మార్గం మూసివేయడానికి రాగా రైతులు వారిని అడ్డుకున్నారు. నా పేరు మల్లెల పెద్దలు, కీసరవాసిని. నాకు ఫారెస్ట్ పక్కపట్ట మా తాతలకు ముత్తాతలకు అందరూ కలిసి 10 ఎకరాల పొలం ఉంది. దానికి దారి ఫారెస్ట్ నుంచి లోపల నుంచే ఉంది దారి. గత 150 సంవత్సరాల నుంచి ఫారెస్ట్ దారిలోకి నడుస్తున్నాము. ఈ కొత్తగా ఇప్పుడు పెంచింగ్ వేస్తున్నామని చెప్పి పెంచింగ్ చేస్తున్నారు. గత మన 20 రోజుల క్రితం అడిగితే దారి ఇస్తామని చెప్పారు. మళ్ళీ తర్వాత చూసేలో కూడా ఇప్పుడు పెంచింగ్ చుట్టేసేసారు. ఇప్పుడు మాకు ఆధారము లేకుండా అయిపోయింది మొత్తము మా పొలకు రైతులకు. మనం మేము ఏ విధంగా పొలం కాడికి వెళ్ళాలి, ఏ విధంగా బతకాలి, ఏ విధంగా చేయాలి, సాయం ఎట్లా చేస్తారో మీరు తెలవాలని మేము కోరుతున్నాం. 10 ఎకరాలు ఉంటుంది. ఎంతమంది పట్టదారులు? 5 మంది ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేసుకుంటారు? 150 సంవత్సరాల నుంచి. మీకు మెయిన్ రోడ్ ఇదేనా? ఇదే రోడ్డు ఫారెస్ట్ మధ్యలోకేనే. మీరు ఏ ఆఫీసర్ని కలిసారు? మేము అది మన డిఎఫ్ ఏమంటాడు?